రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఇటీవల నిర్మించిన పార్కు ఆదివారం జనసందోహంగా మారింది. పార్కు ప్రారంభించిన 2 రోజుల వరకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేకపోవడంతో, అలాగే ఆదివారం సెలవు దినం కావడంతో పట్టణవాసులు, పరిసర ప్రాంత ప్రజలు, స్థానికులు తమ పిల్ల జెల్లతో కలిసి పార్కుకు తరలివచ్చారు. పార్కులో జనసందోహంగా మారింది. ఎక్కడ చూసినా ఖాళీ స్థలం లేకుండా పట్టణవాసులు సేద తీరుతున్నారు. సరదాగా మేము పార్కు వెళ్ళొద్దామని వెళ్ళాము అంతే. అక్కడ చూస్తే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. పిల్లలు ఆడుకునేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఆట వస్తువుల వద్ద పిల్లలు క్యూ కడుతూ మరి వాటిని ఎక్కుతూ జారుతూ ఆడుకుంటున్నారు. ఉయ్యాలల వద్ద కూడా పిల్లలు గుమిగూడారు. వారి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే నిలబడడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. సండే కావడంతో ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండడంతో పార్కుకు వచ్చి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడే పార్కు ఇలా సందడిగా మారితే రానున్న పండగల నేపథ్యంలో పట్టణానికి అధికంగా ప్రజలు పలు గ్రామాల నుండి, పట్టణాల నుండి తరలివచ్చి పార్కును సందర్శిస్తారు. ఇక అప్పుడైతే మనము పార్కులో ఖాళీ స్థలం ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదు.